ఉండి టీడీపీలో టికెట్ ఫైట్ నిజమైన ఫైటేనా లేక బెట్టింగ్ గ్యాంగ్ చేస్తున్న హడావుడా? ఆ నిరసనలు అన్యాయంపై పోరాటమా లేక డబ్బులు పోతాయనే ఆలోచనతో చేస్తున్న డ్రామాలా? ఈ ఆందోళనల మధ్య టికెట్ ఎవరికి దక్కబోతోంది? ఉండి పీఠముడిని అధిష్టానం ఎలా విప్పబోతోంది? ఉండి ఏపీ రాజకీయాల్లోని హాట్ టాపిక్ గా మారిన నియోజకవర్గం ఇది. ముగ్గురు రాజుల మధ్య టికెట్ ఫైట్ తో ఉండి టీడీపీ కేడర్ను అయోమయంలోకి నెట్టేసేలా ఇక్కడ రాజకీయం నడుస్తోంది. ఈ సీటు కోసం మొదటి నుంచి ఎమ్మెల్యే రామరాజు, మాజీ ఎమ్మెల్యే శివరామరాజు మధ్య టికెట్ ఫైట్ తీవ్ర స్థాయిలో నడిచింది. దీంతో టికెట్ విషయంలో జోరుగా బెట్టింగులు జరిగాయట. రామరాజుకే టికెట్ అంటూ కొందరు, శివరామరాజుకే టికెట్ అని కొందరు పెద్ద ఎత్తున బెట్టింగ్ వేశారట. రామరాజుకు టికెట్ అంటూ అధిష్టానం ప్రకటించడంతో కేడర్ ఖుషి అయింది. బెట్టింగ్ గెలిచిన వాళ్లు ఫుల్ జోషులో ఉన్నారట. తీరా బెట్టింగ్ డబ్బులు చేతులు మారేలోపే రఘురామకృష్ణంరాజు రూపంలో పెద్ద గండం వచ్చి పడింది. ఉండి టికెట్ రఘురామకే అంటూ ప్రచారం జరిగింది. ఏడాదిగా ప్రయత్నించిన సంతానం కలగలేదా? నోవా ఐవీఎఫ్ లో ఫెర్టిలిటీ ఎక్స్పర్ట్స్ ను కలవండి. మాతృత్వం కల్లా నెరవేర్చుకోవడానికి ఉచితంగా సంప్రదించండి. దీంతో రామరాజు వర్గీయులు తీవ్ర ఆందోళనలు చేస్తున్నారు. జిల్లా అధ్యక్షురాలతో పాటు చంద్రబాబు దగ్గర నిరసనలకు దిగారు. ఈ ఆందోళనల చుట్టూ ఇప్పుడు సరికొత్త రాజకీయం రాజుకుంది. ఉండిలో జరుగుతున్నవి అసలైన ఆందోళనలు కావని, అవి కేవలం బెట్టింగ్ గ్యాంగ్ చేస్తున్న హడావిడి మాత్రమే అంటున్నారు రఘురామకృష్ణంరాజు. తనకు టికెట్ వస్తే బెట్టింగ్ డబ్బులు పోతాయన్న భయంతోనే హడావిడి చేస్తున్నారనేది ఆయన కామెంట్. సో ఈ డ్రామాలన్నీ మీరు చూస్తున్నారు. ఇక్కడ ఏమీ లేదు, అంత ప్రశాంతంగానే ఉంది. ఎవరో కొంతమంది జోదగాళ్ళు ఏదో డ్రామాలు ఆడుకుంటున్నారు. తప్పు లేదు, వాళ్ళ డబ్బులు పోతున్నాయి కాబట్టి. ఎవరి డబ్బులు ఎవడ పోగొట్టుకుంటాడు? మా డబ్బులు పోతున్నాయి కాబట్టి, నా డబ్బులు పోతున్నాయని దీక్ష చేస్తే బాగోదు కాబట్టి రామలక్ష్మి గారి ఇంటికి వెళ్ళి వంట వరకు ఏదో బయట చేస్తున్నారంట. నిరసనలు డ్రామాలన్న రఘురామపై రామరాజు తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. బెట్టింగ్ అంటూ కార్యకర్తలను అవమానించొద్దన్నారు. రఘురామకృష్ణంరాజు తన వ్యాఖ్యలు వెనక్కి తీసుకోవాలన్నారు. అది చాలా తప్పు. కార్యకర్త మనోభావాలు దెబ్బతినే విధంగా ఎవరూ మాట్లాడకూడదు. నేను కానీ పార్టీ నాయకులు కానీ మాట్లాడకూడదు. అదైతే వాస్తవం కాదు. 100% ఇక్కడ ఉన్నటువంటి వ్యక్తులు బెట్టింగ్ కాసేటువంటి వ్యక్తులు కాదు. వారికి జోదం అలవాట్లేదు. వ్యక్తుల్ని అట్లా మాట్లాడడం తప్పు. మాట్లాడడం ఉంటే వెనక్కి తీసుకోవాలని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నా. మరోవైపు మాజీ ఎమ్మెల్యే శివరామరాజు సైతం బెట్టింగులపై స్పందించారు. తనకు బెట్టింగుల గురించే తెలియదని, అలాంటివి ఎంకరేజ్ చేయను అంటున్నారు ఉండి టీడీపీ నేత శివరామరాజు. నాకు అసలు బెట్టింగ్ల గురించి అసలు నాకు తెలియదు. నేను అసలు బెట్టింగ్ నేను అసలు ఎప్పుడు ఎంకరేజ్ చేయను. అలాగే బెట్టింగ్ల విషయంలో నేను ఎప్పుడు మా వాళ్ళు ఎవరినన్నా కష్టపడండి, ఆ ఊద్రోహు రండి అంటాను తప్ప నేను ఈజీ ఎర్నింగ్ వైపు నేను ఎవరిని మాట్లాడను. ఆ బెట్టింగ్ విషయం నాకు అసలు నా పరిధిలో కాదు. టికెట్ ఎవరికి ఫైనల్ అవుతుందా అనే అయోమయంలో టీడీపీ కేడర్ ఉంటే ఇప్పుడు బెట్టింగ్ ఎపిసోడ్తో ఉండి రాజకీయం వేడెక్కుతోంది.